ఇక మూడవది తీసుకుంటే సూపర్ సిక్స్. సూపర్ సిక్స్ ఒక విధంగా ఈ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే సూపర్ సిక్స్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు సూపర్ సిక్స్ హామీలు నమ్మారు ప్రజలు. కానీ దీంట్లో సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 6 శాసనాలంట. ఆడేమో సూపర్ సిక్స్ తర్వాత వచ్చింది, ఇప్పుడు 6 శాసనాలంట. నీకు సూపర్ సిక్స్కే గతి లేదు. మళ్ళీ సూపర్ సిక్స్లో ఉండేటే మళ్ళీ దీంట్లో ఉండేది. దానికి దీనికి కొత్త లేదు. ఇప్పుడు దీంట్లో పెట్టింది ఏమి, ఒకటి కార్యకర్త అధినేత అన్నాడు. దీంట్లో ఈ యొక్క శాసనాల్లో 6 శాసనాల్లో కార్యకర్తే అధినేత. ఇది ఎలా ఉందంటే ఒదిక్కేమో మహానాడులో జరుగుతూ ఉంది 6 యొక్క శాసనాల్లో అది. కానీ అదే సమయంలో కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఒక సెల్ టవర్ ఎక్కింది ఒక టీడీపీ మహిళా కార్యకర్త. ఆ మహిళా కార్యకర్త పేరు చిప్పగిరి మీనాక్షి. ఆవిడ నినాదం ఏమి, నిరసన ఏమి, టీడీపీ వచ్చేసి కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని ఒక మహిళా కార్యకర్త సెల్ టవర్ ఎక్కింది. అది ఎన్టీఆర్ గారు పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మహానాడు జరిగే సందర్భంలో వీళ్ళు వచ్చేసి కార్యకర్త అధినేత స్త్రీశక్తి అని చెప్పుకుంటున్నారు. ఈ 6 శాసనాల్లో ఒకటి కార్యకర్త అధినేత, ఈవిడ కార్యకర్త చిప్పగిరి మీనాక్షి. తర్వాత స్త్రీశక్తి, ఈవిడ మహిళ. తర్వాత వచ్చేసి నాకు తెలిసి దళిత మహిళ. కాబట్టి ఇది ఒకటి విడ్డూరమైనటువంటిది. ఇక రెండవది యువగలం. అక్కడేమో నిరుద్యోగ భృతి, సూపర్ సిక్స్లో నిరుద్యోగ భృతి, ఇక్కడేమో 6 శాసనాల్లో యువగలం. నీకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పావు, 3 పైసలు ఇవ్వలే. 25-26లో బడ్జెట్లో పెట్టలే. నిన్న మహానాడులో అనౌన్స్ చేయలేదు నిరుద్యోగ భృతి గురించి. ఇంకా ఇది ఏమి ఇవ్వగలమంట.